బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్న కాపులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాపులంతా అధికారం మనకు వస్తుందని ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఆ పార్టీ 18 సీట్లతో ఆగిపోయిన తర్వాత అందులో కూడా రెండు తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్ర ఆ 18 సీట్లు ఆగిపోవడం, తర్వాత చిరంజీవి ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేయడము, ఇదంతా అసలు కాపులు ఎంతకంటే మనకు మంచిన అవకాశం రాదు అని అప్పుడు అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఛాన్స్ రాలేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కాపునాడు ఉద్యమం తీసుకుంటే మిరియాల వెంకట్రావు గారి దగ్గర ప్రతి బ్యాక్గ్రౌండ్ తీసిన ప్రతి వార్డు కూడా ఏదో ఒక మనకు రాజ్యాధికారం కావాలన్న ఆలోచన ఉంది. కానీ ఏనాడు కూడా వాళ్ళు రాజ్యాధికారం దిశగా సాధించలేకపోయారు. ఎందుకంటే గోదావరి జిల్లాలో కాపులు ఒక రకమైన అభిప్రాయం ఉంటారు, ఉత్తరాంధ్రలో కాపులు ఒక రకంగా ఉంటారు, రాయలసీమలో కాపులు ఒక రకంగా ఉంటారు. వీళ్ళంతా కూడా ఒక ఏకపక్షంగా లేరు అన్నిట్లో కూడా. దాని మూలన కొన్ని చోట్ల ఫార్వర్డ్ కాపులని, కొన్ని చోట్ల బ్యాక్వర్డ్ కాపులని, ఇలా రకరకాలు ఉన్నాయి. అందుమూలన వీళ్ళు ఏంటంటే ఒక స్థిరమైన నాయకత్వం లేదు. స్థిరమైన నాయకత్వం ఉంటే వాళ్ళు ఏనాడో రాజ్యాధికారం సంపాదించి ఉండేవారు. అంటే రాష్ట్రంలో తక్కువ శాతం ఉందన్న రెడ్లు కానీ కమాస్ కానీ రాజకీయం చేస్తున్నారు, మాకు ఎక్కువ శాతం ఉండి మాకు అధికారం ఎందుకు రావటం లేదని ఒక ఆలోచన ఉంది. దానికి సరి అయిన నాయకత్వం చాలాసార్లు కష్టపడ్డారు. కానీ ఎంత గ్లామర్తో కూడిన నాయకుడు చిరంజీవి తర్వాత మళ్ళీ ఇంకోటి కనపడలా రాజకీయంగా. అసలు కాపులు అడిగిందే రిజర్వేషన్లు. చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ వితిన్ ది రిజర్వేషన్ ఇస్తానని 2019లో చెబితే కాదని ఒప్పుకోలేదు. అప్పుడు నిజంగా కాపులు జగన్మోహన్ రెడ్డి కూడా కాకినాడ జిల్లాలో క్లియర్గా చెప్పాడు, నేను చేయలేని హామీ ఇవ్వలేను అని వాళ్ళకి చెప్పాడు. అయినా కాపులకి జై కొట్టారు. ఇప్పుడు అసాధ్యమైంది సాధ్యమైందని రెండింటి మధ్య గ్యాప్. ఇప్పుడు వితిన్ ది కావాలనుకున్న చోట ఇప్పుడు రిజర్వేషన్ వితిన్ ది రిజర్వేషన్ అనేది ఒకటి ఉంది, ఈడబ్ల్యూసీలో ఇస్తామన్నదాన్ని. ఆ విషయంలో